ఏమో ఒక్కోసారి చెప్పబుద్ధి అవుతుంది బ్రో అట్లా ఊక్కండి బ్రో ఊకే బ్యాలెన్స్ అవుట్ అయిపోతుంది అని చెప్పేసి. యాక్చువల్ కొంతమంది కస్టమర్లు బైక్ ఎక్కిన తర్వాత ఊకే అటు ఇటు కదులుతూ ఉంటారు కదా, అసలు అప్పుడు ఎంత ఇబ్బంది అవుతుంది, మన బండి బ్యాలెన్స్ అవుట్ అవుతుంది, అది వీళ్ళకి తెలుస్తుందో తెలియదో అర్థం కావట్లేదు. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేఎన్ఆర్ రైడ్స్ అండ్ బ్లాగ్స్. లెట్స్ గో ఫ్రెండ్స్. రాపిడో అయితే ఒక రైడ్ అయితే వచ్చేసింది. ఈరోజు అయితే కొంచెం లేట్ అయింది, టైం వచ్చేసి మనకి ఎగ్జాక్ట్గా 7 అయితే అవుతుంది. చలో ఇంక వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. మరి ఈరోజు ఎర్నింగ్స్ ఎట్లా ఉంటాయో ఎందుకు కథ అనేది చూద్దాం. అబ్బాబా ఏం వాటర్ నాయన ఇక్కడ పెట్టిన. పికప్ కూడా ఎంత మనకి 800 మీటర్సే చూపిస్తుంది. కస్టమరు ఆల్రెడీ ఒక ఓలాలో ఒక రైడ్ వచ్చిండే, అది కస్టమర్ అట్లా స్టార్ట్ అయిపోయినాను రైడ్ క్యాన్సిల్ చేసేసారు. ర్యాపిడోలో వస్తే యాక్సెప్ట్ చేసిన. ఇది మనకి జేఎన్2 మెట్రోకి అయితే వచ్చింది ఈ రైడ్ అయితే. లెట్స్ గో, జల్దీ వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. 2096 జేఎన్2 మెట్రోకి ఉంది. లెట్స్ గో, కస్టమర్ని అయితే పిక్ చేసేసుకున్నాం. డ్రాప్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 4.9 కిలోమీటర్స్ అవుతుంది. చలో వెళ్ళి కస్టమర్ని అయితే డ్రాప్ చేసే. ఓకే ఓకే చలో, మనకి ఫస్ట్ రైడ్ అయితే 57 రూపీస్ అయితే వచ్చింది. ఇందులో మనకి ఎంత కట్ చేసాడు, 7 రూపీస్ అయితే కట్ చేసాడు. లెట్స్ గో, నెక్స్ట్ రైడ్ కోసం వెయిటింగ్. ఇప్పుడు 10 to 15 మినిట్స్ తర్వాత అయితే ఒక రైడ్ అయితే వచ్చింది ఓలాలో. యాక్చువల్గా ర్యాపిడోలో వస్తున్నాయి కానీ చిన్న చిన్న రైడ్లు, లాంగ్ రైడ్ ఏది వస్తున్నాయో వేరే వాళ్ళు యాక్సెప్ట్, నేను చేసేలోపు వేరే వాళ్ళు యాక్సెప్ట్ చేయడం పడుతున్నారు, వేరే వాళ్ళు యాక్సెప్ట్ చేసేస్తున్నారు నేను చేసేలోపు. అందుకే ఇది కూడా ఓలాలో ఫస్ట్ వస్తే దీనికి యాక్సెప్ట్ అని కొడుతూనే ఉన్నాయి. ఇందులో కూడా ఒకసారి యాక్సెప్ట్ అవుతుంది, ఒకసారి యాక్సెప్ట్ అవ్వదు ఇందులో కూడా. చలో ఇంకా కస్టమర్ అయితే మనకు ఆపోజిట్ అవుతున్నాడు, వెళ్ళి కస్టమర్ని అయితే వెయిట్ చేసేసుకుందాం. ఓటీపీ బ్రో 3251. ఓకే చలో కస్టమర్ని అయితే పిక్ చేసేసుకున్నాం. డ్రాప్ వచ్చేసి 7.9 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. బాచ్పల్లి సైడ్ వచ్చింది కానీ ఎటు సైడ్ వచ్చిందో అర్థం కావట్లేదు. అంటే అటు సైడ్ కొన్ని ఏరియాలో పోతే రైడ్లు రావన్నమాట. చూద్దాం మరి అక్కడికి వెళ్ళిన తర్వాత. చలో ఇంకా వెళ్ళి కస్టమర్ని అయితే డ్రాప్. యాక్చువల్ కొంతమంది కస్టమర్లు బైక్ ఎక్కిన తర్వాత ఊకే అటు ఇటు కదులుతూ ఉంటారు కదా, అసలు అప్పుడు ఎంత ఇబ్బంది అవుతుంది, మన బండి బ్యాలెన్స్ అవుట్ అవుతుంది, అది వీళ్ళకి తెలుస్తుందో తెలియదో అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను ఎక్కించుకున్న, నేను పిక్ చేసుకున్న కస్టమర్ అయితే ఒకటే ఊగుతూ ఉండు, అటు ఇటు ఇటు అటు. మన గవక్కన టర్న్ కొట్టేటప్పుడు జడ్జి చేసలే. అగో ఏం మనుషులు ఉంటారా నాయన, బైక్ మీద కూర్చున్నప్పుడు కాలకుండా ఉండాలని అంత అది కూడా తెలియదేమో వీళ్ళకి. ఒకటే ఊగుతూ ఉన్నాడు ఎక్కినప్పటి నుంచి. ఏమో ఒక్కోసారి చెప్పబుద్ధి అవుతుంది బ్రో అట్లా ఊక్కండి బ్రో ఊకే బ్యాలెన్స్ అవుట్ అయిపోతుంది అని చెప్పేసి. ఈడ దొరికిన సంతరాన. ఓకే బ్రో, థ్యాంక్ యూ. చలో మనకి ఈ రైడ్ అయితే 80 రూపీస్ అయితే వచ్చింది. లెట్స్ గో ఫ్రెండ్స్. ర్యాపిడోలో అయితే ఒక రైడ్ వచ్చేసింది కానీ పికప్ మనకి 4.8 కిలోమీటర్స్ అయితే ఎంత చూపిస్తుంది అన్నమాట. చూద్దాం. అంత కస్టమర్ అయితే రైడ్ క్యాన్సిల్ చేయకుండా ఉంటే చాలు, ఫాస్ట్గా వెళ్ళి అయితే పిక్ చేసేసుకున్నాం.
6449 6449 ఓకే 102 ఓకే థ్యాంక్ యూ. చలో మనకి ఈరోడైతే 102 రూపీస్ అయితే వచ్చింది. లెట్స్ గో ఫ్రెండ్స్. ఇంకొక రైడ్ అయితే వచ్చింది మనకి ర్యాపిడోలో. పికప్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 600 మీటర్స్ అయితే చూపిస్తుంది. ఊరి చలో ఇంక వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. ఓకేనండి, కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. చలో ఇంక వెళ్ళి కస్టమర్ని అయితే డ్రాప్ చేసేద్దాం. 23 మినిట్సే చూపిస్తుంది డ్రాప్ చేయడానికి. లెట్స్ గో ఫ్రెండ్స్. మనకి లాస్ట్ రైడ్ అయితే 148 రూపీస్ అయితే వచ్చింది. అబ్బా ఇక్కడ నుంచి మనకి రైడ్ వస్తుందో రాదో అన్నది ఒక్కటే చిన్న టెన్షన్. చలో లెట్స్ గో ఫ్రెండ్స్. మనకి రైడ్ అయితే రాలేదు. ఆల్మోస్ట్ ఎంత డ్రాప్ చేసిన హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నా. ఇంకా రాలేదని చెప్పేసి ఇంకా మెల్లగా ఇటు సైడ్ వెళ్తూ ఉన్నా. ఈ ఓలాలు వస్తే కానీ మళ్ళీ బ్యాక్ సైడ్కే వస్తున్నాయి రైడ్లు. చూద్దాం, మెల్లగా పోతూ ఉంటా. రైడ్ వస్తే యాక్సెప్ట్ చేసుకుని వెళ్ళిపోతాయి. లెట్స్ గో ఫ్రెండ్స్. మెల్లగా వస్తుంటే కొండాపూర్కి అయితే ఒక రైడ్ అయితే వచ్చింది. అది రైడ్ కాదు, పార్సల్. మరి ఆడికి వెళ్ళినాక వాళ్ళు పార్సల్ ఎంత తెస్తారో చూద్దాం. చలో మనకి ఎంత 700 మీటర్స్ అయితే చూపిస్తుంది. లెట్స్ గో. ఇంక వెళ్ళి పార్సల్ అయితే పిక్ చేసేసుకుందాం. అమౌంట్ ఇప్పుడే పే చేస్తారా? 163 చూపిస్తుంది. ఓటీపీ చెప్పరా? 2847. ఓకే, వాళ్ళ నెంబర్ చెప్తారు నాకు. లెట్స్ గో. పార్సల్ అయితే పిక్ చేసేసుకున్నాం. మనకు ఒక చిన్న కవర్ అయితే ఇచ్చారు. నేను ఇంకా పెద్దది ఉంటుందేమో అనుకున్నా. మనకి 11 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. చలో వెళ్ళి ఈ పార్సల్ అయితే ఇచ్చేద్దాం. ఓకే, మనకి పార్సల్ రేట్ అయితే 163 రూపీస్ అయితే వచ్చింది. ఇక్కడ నుంచి ఒక రైడ్ పెడితే బాగుంటుంది. ఇంకా చూద్దాం, రైడ్ కోసం వెయిటింగ్. లాస్ట్ రైడ్ మనకి 163 రూపీస్ వస్తే ఇందులో వాడు 126 రూపీస్ ఇచ్చాడంటే మనకి ఆల్మోస్ట్ 31 రూపీస్ కట్ చేశాడా? అదేంటి అంత ఎందుకు కట్ చేసుకున్నాడు? పార్సల్ అని చెప్పేసి కట్ చేశాడు. చలో ఫ్రెండ్స్, టైం వచ్చేసి 11:10 అయితే అవుతుంది. ప్రజెంట్ మనకి ఎర్నింగ్స్ వచ్చేసి 620 రూపీస్ అయితే అయింది. ఇందులో చిన్న రైడ్, ఇందులో 620, ఓలాలో ఒక రైడ్ 80 రూపీస్, టోటల్ 700 రూపీస్ అయితే వచ్చినాయి. మనం ఇప్పుడు ఎగ్జాక్ట్గా 7కి అయితే రైడ్ స్టార్ట్ చేసినాం. ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం 11:10 అవుతుంది. వెయిట్ చేస్తున్నా. ఎండ అయితే గట్టిగానే ఉంది. కొంచెం చల్లగా ఉంటే చేస్తా, లేదంటే క్లోజ్ చేసేస్తా. సో లెట్స్ గో ఫ్రెండ్స్. ఒక చెప్పినా కదా లాస్ట్ రైడ్ వస్తే తీసుకుంటా అని చెప్పేసి ఒక రైడ్ అయితే వచ్చింది మా ఇంటి సైడు. రైడ్ అయితే యాక్సెప్ట్ చేసుకొని ఇప్పుడే జస్ట్ రైడ్ అయితే క్లోజ్ కూడా చేసేసిన. టుడే మనకి ఎర్నింగ్స్ వచ్చేసి ఇప్పుడు కదా ఏదైనా ఒక దగ్గర ఆగి చూద్దాం. టైం వచ్చేసి మనకి 11:33 అయితే అవుతుంది. ఎండ కూడా గట్టిగానే ఉంటుంది. నాదేంటంటే నేను మార్నింగ్ వేరే చేస్తాను కాబట్టి అంత ఎక్కువ ఎర్న్ చేయడానికి అంటే ర్యాపిడో మీద డిపెండ్ అవ్వను అనమాట. ఇది ఏంటంటే జస్ట్ ఒక చిన్న ఇన్కమ్ లాగా, ఏమైనా చిన్నవి కట్టుకోవడానికి. అందుకని చెప్పేసి ఎప్పుడు ఫుల్గా ఎప్పుడు చేయలేదు, నార్మల్గానే చేస్తూ ఉంటా. 1-12 ఆ లోపల క్లోజ్ చేస్తా. ఏదైనా తెలియక యాక్సెప్ట్ చేస్తే అప్పుడు లేట్ అవుతుందేమో, కానీ నార్మల్గా అయితే ఈ టైంకే క్లోజ్ చేసేస్తాను నేను. చూద్దాం ఇప్పుడు ఎర్నింగ్స్ ఎంత వచ్చినాయి టోటల్. మనకి ర్యాపిడోలో 675,
75 ప్లస్ అండ్ ఓలాలో వచ్చేసి 80 రూపీస్ ఒకటి రైడ్. టోటల్ వచ్చేసి 755 రూపీస్ అయితే వచ్చింది మనకి. టైం వచ్చేసి 11:34 అయితే అయింది. మనం ఎగ్జాక్ట్గా 7కి అయితే రైడ్ స్టార్ట్ చేసినాం మనం. చలో ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.